హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, జనరల్‌గా ఈ రోజుల్లో పిల్లలు చూస్తే కొంచెం ఆడినా, చేసినా గానీ తొందరగా అలసిపోతున్నారు. అవునమ్మా. తొందరగా జబ్బు పడుతున్నారు కదా! అవును. సో, మంచి యాక్టివ్‌గా, హెల్తీగా ఉండాలి. మంచి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఎలా అంటారు? ఓకే అమ్మా. ఇప్పుడు మన దాంట్లో మంచి ఇది ఉంది. మనకది ఇమ్యూనిటీ పవర్ పెంచటానికి, బాడీ స్ట్రెంత్ పెంచటానికి, పిల్లలకి వీక్‌నెస్ అవ్వకుండా, హ్మ్. ఏమన్నా కూడా ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా రాకుండా. మంచిగా హ్మ్. కవర్ చేసేది ఉందమ్మా. మనకి ప్రాబ్లమ్స్ వచ్చే కన్నా ముందే చక్కగా గనక పిల్లలకి గనక మనకి ఏంది చిన్న పిల్లలైతే అనుకోని ఒక హాఫ్ స్పూన్ అమ్మా. అవును. ఒక 10 ఇయర్స్ పిల్లలకైతే 1 స్పూను. హ్మ్. అలా పట్టుకుంటా అలాగా మనకు గనుక రోజు మనం బూస్ట్ ఎలా ఇస్తున్నాం, హ్మ్. అలాగే దాంట్లో ఆ పౌడర్‌లో ఏసి ఇచ్చేసామంటే చక్కగా పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఓకే. బోన్స్ స్ట్రెంత్ అన్నది పెరుగుతుంది. అవును. చిన్నప్పుడు మనకి ఎప్పుడైతే గనక చిన్నప్పటి నుంచి 30 ఇయర్స్ దాకా ఆ! బోన్స్ బిల్ట్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ చిన్న పిల్లలకిప్పుడు. ఈ పిల్లలకి ఎండకు కూడా పిల్లలు కనీసం ఎంత లేదన్నా రోజు 1 అవర్ అనే ఎక్స్‌పోజ్ అవ్వటం పిల్లలకి మంచిది. అలవాటు చేయాలి. అవును. చాలా మంది మరి బోన్స్ ఇప్పుడే కదమ్మా! అవును. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఆళ్ళ ఫ్యూచర్ గురించి చూస్తున్నాం గానీ, ఇప్పుడు ఈ పిల్లల ఆరోగ్యం ముందు ఫ్యూచర్ ఎలాగుంటదని మనం చూడలేదు. చూడట్లేదు. అవును. చూడట్లేదు. మాట్లాడితే లేపి పిల్లలు ఇంకా తయారవ్వరా హ్మ్. స్కూల్. పిల్లలకి ఏంటి ఫస్ట్ ఆళ్ళకేందంటే కఫతత్వం ఉంటదమ్మా. ఆ! మనకి చిన్న పిల్లల నుంచి మనకు 14థ్ వరకు కూడా అవును. ఈళ్ళకి బాడీ అనేది కఫతత్వమే ఎక్కువుంటది. ఈ కఫతత్వం ఉన్నవోళ్ళకి నిద్ర వస్తది. హ్మ్. ఆళ్ళకి కంపల్సరీ కూడా మనకి 8 అవర్స్ మాత్రం పిల్లలు కంపల్సరీ పడుకోనివ్వాలి పిల్లల్ని. హ్మ్. మైండ్ ఫ్రెష్ అయిపోతది. ఒకేళ అవకాశం ఉంటే గంట సేపు మనం భోజనం తిన్నాక ఒక గంట సేపు పాపం పడుకోనిస్తే మైండ్ రిలాక్స్ అయిపోతది. ఒకేళ ఆళ్ళకి ఇంకా ఎక్కువ కఫం పెరిగిపోయి, ఇంకా ముక్కులు కారుకుంటా, ఇంకా అవును. ఆళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు పిల్లలకి. హ్మ్. ఇక అలాంటప్పుడు మనం ఇమ్యూనిటీ పెంచాలి. ఈ పిల్లల్ని కూడా మన దినసరి అనేది కరెక్ట్ చేయాలి. అవును. మరి ఈ పిల్లలకి ఏంటంటే మన బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేసేస్తున్నాం ఇప్పుడు. హ్మ్. ఈ అలవాటు చేసేవాడు చిన్నప్పుడే మనకు ఫంక్షన్ తప్పేస్తుంది. అవును. ఇప్పుడు ఏందమ్మా ఊబకాయం పెరిగిపోతుంది. హ్మ్. మగ పిల్లలకి చెస్ట్ పెరిగిపోతుంది. అవును. బాడీ కరెక్ట్‌గా మెటబాలిజం అనేది లేకుండా తప్పేస్తుంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తాం మనం. మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇస్తే ఆ కూసేపే. ఈళ్ళకి పర్టిక్యులర్‌గా ఎలా చేసుకోవాలన్నది గూడా ఈళ్ళ తల్లిదండ్రులు చూసుకొని కరెక్ట్‌గా అవును. చేసుకుంటే పిల్లలకి స్ట్రెంత్ అన్నది పెరుగుతుంది. 1 అవర్ మాత్రం టీచర్స్‌కి చెప్పాలి మనం హ్మ్. కూడా. కొంచెం ఆ పేర్ చేసేది కూడా బయట ఒక అవును. 1 అవర్ కొంచెం పొద్దున్నే ఎండకి డి విటమిన్ బావుంటుంది గాబట్టి, పిల్లలకి ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే శక్తి గూడా ఉంటుంది ఉండాలి. పిల్లలకి. అవును. చిన్నప్పటాల నుంచి మనం ఎండకి గనక మెడిసిన్ మీదే ఆధారపడి మనం ఉన్నామనుకోండి, మెడిసిన్ మీద అంటే మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు హ్మ్. ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. ఇప్పుడు చిన్నప్పటాల నుంచి మాట్లాడితే ఇక టాబ్లెట్స్ గుటుకు మింగటమే తప్ప ఇంకేముంది? ఏముండదు. ఈ అవును. జలుబుంటే గుటుకుని మింగటం. అసలు అవును. ఎందుకొచ్చింది? అసలు అవును. ఏంది? దీనికసల అర్థం లేకపోతుంది. పోతుంది. అవును. ఇప్పుడు ఒక్కసారి ఏస్తావు, 2 సార్లు ఏస్తావు. ఇంకా బాడీకి ఆడికి ఎడిక్ట్ హ్మ్. అయిపోయింది ఇంకా. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలంటే మైదా ఒకటి పెట్టకూడదమ్మా పిల్లలకి. పిల్లలకి. హ్మ్. పిల్లలకి మైదా ఒకటి పెట్టకూడదు. ఇంకో రెండో కారణం ఏంటంటే ఎండకు రోజు 1 అవర్ మాత్రం కంపల్సరీ పిల్లలకి ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలి. అవ్వాలి. ఆ! అవ్వాలి. ఈ కఫం ఉన్నప్పుడు మనకి ఎండకు కూడా ఎక్స్‌పోజ్ కాకపోతే ఇంకా ఎక్కువైపోదు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. హ్మ్. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచాలి ఈ పిల్లలకి. అప్పుడు మనకి కఫం ఉన్న వోళ్ళకి మీరు చూడండి వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చేస్తది. హ్మ్. ఈ పిల్లల్లో ఎక్కువ వాళ్ళేందంటే ఆళ్ళకి సరిగ్గా నిద్ర కూడా మంచిగా నిద్ర పోనివ్వాలి. అవును. 8:30 కల్లా పిల్లలు పడుకునేటట్టు చేయాలి. హ్మ్. మనం ఏదో సినిమాలు చూడనంటే ఏందంటే మనకే పెద్దయ్యే కొలిది కొంచెం ప్రమాదమమ్మ. ఈ ప్రమాదం. పిల్లలకేంటి నిద్ర సరిగ్గా లేకపోయిందనుకో యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటదండి. కోపం ఎక్కువ పెరిగిపోతూ ఉంటది. హ్మ్. ఇంక మనం చెప్పిన మాట ఇనరు. ఎక్కువ వాళ్ళు ఎంత మనం చెప్పినా కూడా ఆళ్ళు మన అవును. కంట్రోల్‌కి రారు. ఈ చిన్నప్పటి నుంచే గనక మనం పిల్లల్ని గనక సిస్టమ్ గనక పెంచితే. సిస్టమ్ గనక ఒకటి ఫాలో అన్నది చేస్తే, ఆ పిల్లలు అదే ఫాలో అయిపోతారింక. హ్మ్. 8:30కి ఆ పిల్లలకి ఇంక హోంవర్క్ కాదు. హోంవర్క్ పొద్దున్నే చదువుకున్నా కూడా ఆళ్ళకి మంచిగా బ్రెయిన్ ఫ్రెష్‌గా ఉంటది అవును. కాబట్టి, ఆళ్ళకి తొందరగా ఎక్కేస్తది. సాయంత్రం ఏ టీవీలు దయచేసి పిల్లలున్న వోళ్ళు మాత్రం టీవీలు పెట్టి మనం చూస్తే పిల్లలు కూడా చూస్తారులే అని మీరు అలాగే అసలు చేస్తే పెద్దయినాక ఏమవుతుంది అంటే కొంచెం రాను రాను ఏమవుతుందంటే తల్లి మాట లెక్క చేయడు. అవును. తండ్రి మాట లెక్క చేయడు. ఇంట్లో టీచర్ మాట లెక్క చేయడు. ఎవ్వరి మాట లెక్క చేయడు. ఇక్కడ కఫం పెరిగిపోతూ ఉంటదమ్మా. హ్మ్. నిద్ర కోరుతది వాళ్ళకి. ఆ టైంలో నిద్ర పోవాలి.
ఇది 8 నుంచి మనకి మనకి 8 గంటల పిల్లలు మంచిగా నిద్రపోయారంటే ఆ కఫతత్వం అన్నది తగ్గుతుంది అనమాట. అందుకని పిల్లలకు కోపం తగ్గిపోతుంది, మనం చెప్పిన మాట వింటారు. అలాగే మనం పిల్లలకు కూడా ఈ టైంలోనే ఏదన్నా మనం చెప్తే కూడా తొందరగా క్యాచ్ చేస్తారు వాళ్ళు. అందుకే మనం కొంచెం మనం ఇంట్లో కూడా పాటించుకుంటా ఒకవేళ చిన్న పిల్లలకి చిన్నప్పుడే జాయింటీస్ వచ్చినాయి అంటే మనం చాలా కొంచెం అలర్ట్ అయిపోవాలి. వాళ్ళకి చిన్న జాయింటీస్ వచ్చినాయంటే మన ఫ్యూచర్లో మనకి పిల్లలకి తొందరగా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకి. అయితే మీ దగ్గర చెప్పారు కదా మ్యామ్, పౌడర్ చెప్పారు కదా, అది ఎలా యూజ్ చేయాలంటారు? అది ఏమి లేదమ్మా, పాలల్లో సన్నగా ఉన్న పిల్లలు అయితే గనక ఒక టీ స్పూన్ తీసుకొని చక్క పాలల్లో వేసుకొని ఒక 1/4 కిలో బాదం, 1/4 కిలో కాజు, ఈ 2 పౌడర్ చేసేసి మన పౌడర్ 1 స్పూను, ఆ పౌడర్ 1 స్పూన్ ఇస్తే కనుక బుగ్గలు అవి వచ్చి మంచిగా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఓకే, అదే బాగా లావుగున్న పిల్లలకు మాత్రం అయితే ఓన్లీ ఈ పౌడర్ ఒకటే, మనం ఇచ్చే పౌడర్ ఒకటే, అది హాట్ వాటర్లో ఇచ్చి చక్కగా టేస్టీగా పిల్లలకి, చిన్నపిల్లలు కదా టేస్ట్ లేకపోతే తాగరు కదా, బెల్లం కానీ ఏమైనా పటికి బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసి టేస్ట్గా ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని బట్టి చక్కగా పిల్లలకి హెల్తీగా ఉంటారు. అది మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది, పిల్లలకి పెరుగుతుంది. ఈ కఫం కూడా ఎక్కువ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా, ఈ కఫం కూడా చాలా మటుకి తగ్గిపోతుంది అనమాట. ఎన్ని రోజుల వరకు వాడాలంటారు? ఎప్పుడు తీసుకున్నా మంచిది? అసలు ఆ పిల్లలకి గనకమ్మా అలాగ 1 ఇయర్ పెట్టు, ఆ పిల్లలు నువ్వు గుర్తుపడతావమ్మా, అసలు ఎంత చక్కగా ఎంత హేపుగా పెరుగుతారు వాళ్ళు, చాలా బాగుంటారు పిల్లలు. నా దగ్గరకు వచ్చిన పిల్లలు మాత్రం పిడుసు తగ్గినాయి, వాళ్ళకి నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి తగ్గినాయి. చెప్తే నమ్ము, నడవలేని పిల్లలు కూడా నడిచారు నా దగ్గర. ఇదే పౌడర్, వీడియోలు ఉన్నాయి అన్నీ, నేను మళ్ళీ చేసుకుంటా. అసలు ఇదే పౌడరే. వాళ్ళు ఇప్పుడు నేను ఎవరిని మర్చిపోతాను, వాళ్ళు ఒక్కసారి వస్తారు, ఒకసారి వచ్చిన తర్వాత తెప్పించుకుంటారు మళ్ళీ వాళ్ళు, మాకు ఇది కావాలని. ఒక్క బాటిల్ కొనుక్కుంటే వాళ్ళకి 4 months వచ్చేస్తుంది, ఒక 4 months వచ్చే చిన్నపిల్లలు కాబట్టి. అదే మనకి థైరాయిడ్ కూడా రాదు పిల్లలకి. కింద చిన్నప్పటి నుంచి వాళ్ళకి బాడీ కరెక్ట్గా స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది. ఎలా పడితే అలా ఊపుతారు. ఒక బాబు అది దాని ఎక్కడ విజయవాడలో, ఆయన 2 years బ్యాక్ వచ్చాడు. 2 years ఇంత ఊబకాయం వచ్చింది పిల్లడికి, ఇంత లావు ఉన్నాడు. ఇంత లావు ఉండేటప్పటికి నా దగ్గర తీసుకొచ్చారు. మేడం ఎన్ని డాక్టర్లు తిప్పామంటే మాకు తెలియదు, అంతమంది టాబ్లెట్స్ వేసే కొద్ది పిల్లడికి ఒళ్ళు పెరిగిపోతుంది కానీ జలుబు తగ్గట్లేదు, ఒళ్ళు తగ్గట్లేదు అని. నేను మెడిసిన్ ఇచ్చాను. మెడిసిన్ ఇచ్చేవాడికి చాలా స్మార్ట్, నేను షాక్ అయిపోయినమ్మా. ఆ ఊబకాయం దగ్గర స్మార్ట్ అయిపోయి మొత్తం నేను నేను స్టేటస్ పెట్టినా కూడా ఆయన నాకు రిప్లై ఇస్తూ ఉంటాడు. నేను మర్చిపోయాను అసలు. ఆయన చాలా గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, నాకు రిప్లై ఇస్తాడు. తర్వాత ఏందని ఒకసారి ఫోన్ చేసి 6 months తర్వాత, మీ వల్ల మీ దేవుడి దయ వల్ల మాకు మీరు దొరకటం మా ఎంతో అదృష్టం. మా బాబు ఇప్పుడు ఎంత స్మార్ట్ అయ్యాడో అప్పుడు ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఎప్పుడైతే తీసుకున్నానో నేను ఒక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు, అంత బాగుందమ్మా మా బాబు అని నాకు పిక్ పెట్టాడు. పిక్ పెట్టింటూ సరే మళ్ళీ వాళ్ళ అమ్మాయిని పంపించి మళ్ళీ పౌడర్ తీసుకుని, ఏంటమ్మా ఏంది ఎలా ఉంది మీ తమ్ముడికి అంటే, మీ ఏజ్ ఉంటుందంటే ఆ పాపకి. ఆ అమ్మాయి కూడా ఏకంగా 95 కిలోలు ఉంది. అట్లాగే ఈ అమ్మాయికి కూడా నేను ఆ అబ్బాయికి ఇచ్చిందే, నువ్వు కూడా తాగమ్మా ఏం కాదని ఆ అమ్మాయికి ఇచ్చా. ఆ అమ్మాయికి ఎంత స్మార్ట్ అయిపోయిందో. కానీ ఆ అమ్మాయికి కొంచెం నువ్వు చెప్పినట్టు చేయాలమ్మా, తమ్ముడికి ఇచ్చినట్టు అలా కాదు, నువ్వు కూడా ఫాలో చేయాలని కరెక్ట్గా ఫాలో చేసింది. ఇప్పుడు చూడండి 65 కిలోలు వచ్చింది. ఆ అమ్మాయిని రేపు వదిలి మిమ్మల్ని మాట్లాడితే అంత నేనంటే ఇంకా అంత ఇష్టం అనమాట వాళ్ళకి. ఈ చిన్నపిల్లల్లో జరిగే చెప్తున్నాను. మనం ఏంటంటే ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గిపోతుంది అని కాదు, బోన్స్ని కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే చిన్నప్పటి నుంచి 30 years దాకా ఎండకి వెళ్ళి ఎక్స్పోజ్ అయ్యి మంచి ఫుడ్ తీసుకుంటారు, ఫ్యూచర్లో కూడా బాగుంటుందమ్మా. ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా కెమికల్స్ అవి వచ్చినాయి. ఈ లివర్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. మనం తినే ట్యాబ్లెట్స్ ఇచ్చే కొద్ది, మనం ట్యాబ్లెట్స్ తీసుకునే కొద్ది ఏమవుతుందంటే లివర్లో స్టోరేజ్ అయిపోతాయి. లివర్లో స్టోరేజ్ ఊబకాయ పెరగటం అవి చాలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు ఏమన్నా అదర్వైజ్ మెడిసిన్ తీసుకునే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఇది అలా మెల్లిగా కవర్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఏదైనా సరే చెడిపోతుంది చాలా తొందర. చెడిపోతాం కూడా 10 years దాకా మనకేం బయటపడవు, 10 years తర్వాతనే బయటపడతాయి. అలాగే మనం ఇది మన పౌడర్ చిన్నపిల్లలకు కూడా ఇస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెల్లిగా కవర్ అవ్వకుండా వస్తాయి.
ఒక చిన్న 6 మంత్ బేబీ నుంచి కూడా పట్టొచ్చు మనం. పట్టొచ్చు. అంత న్యాచురల్, ఏ మాత్రం కెమికల్ లేకుండా చేసాం ఇది. కనీసం ప్రిజర్వేటివ్ కూడా కలపం. అంత మంచి మెడిసిన్. మెడిసిన్ అంటే ఒకళ్ళు ఫుడ్ సప్లిమెంట్ లాగా తయారు చేసాం అనమాట. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా, మనకి ఓల్డ్ పీపుల్ కూడా దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి వస్తే వాళ్ళకి బాడీ మెటబాలిజం కరెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే.